వెల్కమ్ బ్యాక్ టు మై ట్రేడింగ్ షో. ఈరోజు డేట్ వచ్చేసి 10th డిసెంబర్ 2025. టైం మార్నింగ్ 10:20 ఆల్మోస్ట్. మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు మన లైవ్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది అందించబడుతుంది. చూడండి, ఈరోజు మన వ్యూ అనేది బేరిష్ నుండి సైడ్ వేస్ ఉంది. 25,930 దగ్గర మనము కాల్ని షార్ట్ చేయడం జరిగిందండి. ఇది పుల్ బ్యాక్ ఇస్తున్నట్టే ఇస్తుంది, కాకపోతే అది అంత పర్ఫెక్ట్ పుల్ బ్యాక్ కాదు. మీరు చూసినట్లయితే మనం అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మార్కెట్ గ్యాప్ అప్ అయితే నిన్న అనాలిసిస్ వీడియోని కంపల్సరీ చూడండి. ఇక్కడ వరకు వస్తుంది. 25,758 అనేది ఈరోజు టార్గెట్. సమయం 10:20 మార్నింగ్. చూడండి, కరెక్ట్ మనం ఎక్కడైతే అనుకున్నామో అదే విధమైన రేంజ్లో ఓపెన్ అయింది. మార్కెట్ పైకి బుల్స్ ఎంటర్ అయినట్టు చూపిస్తుంది, కాకుంటే బుల్స్ అనేది స్ట్రెంత్గా లేరండి. గత 15 రోజులుగా బుల్స్ అనేది చాలా వీక్గా ఉన్నారు. ఇది మార్కెట్ అప్ సైడ్ ఇస్తుంది. ఇది మనం కాన్ఫిడెన్స్తో హోల్డ్ చేస్తామండి, ఎందుకంటే ప్రీమియం డికే సైడ్ వేస్ వెళ్తుంది ఖచ్చితంగా, లేదంటే డౌన్ ఫాల్ అవుతుంది. అప్ సైడ్ వెళ్ళే ఛాన్సే లేదు. ప్రీమియం డీకే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. సమయం 10:28 చూడండి, మన లాస్ అనేది రికవర్ అవుతూ వస్తుంది. ఇక్కడ అప్పటి నుండి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుండి ఇక్కడ సైడ్ వేస్ చూడండి, మార్కెట్ సైడ్ వేసే ఉంది. చూడండి మిత్రులారా, మనము సైడ్ వేస్ నుండి ఇక్కడ నుండి హెవీ ఫాల్ అవుతుందని మనం ఆల్రెడీ అనాలిసిస్ చేసుకున్నాం. సో మనము కాల్స్ని సెల్ చేస్తామండి. ఒకవేళ మనకు అగెనిస్ట్గా ఒక 50 to 60 పాయింట్స్ మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చినా కూడా మార్కెట్ మనల్ని ఏ విధమైన నష్టాలు చేయకుండా మనము కాల్స్ని సెల్ చేయడం జరిగింది. సేఫ్ అండ్ సెక్యూర్ ప్లే అన్నమాట. చాలా చిన్న క్వాంటిటీ తోటి చేయడం జరుగుతుంది. ఇది ప్రాపర్ హెడ్జింగ్ కొరకు మనము 26,500 అనే అవుట్ ఆఫ్ ద మనీ కాల్ని తీసుకోవడం జరిగింది. ఇది స్మాల్ అకౌంట్ అండి, క్యాపిటల్ చాలా చిన్నగా ఉంటుంది. చూడండి, మనం చెప్పినట్లుగానే మనం ఆల్రెడీ నిన్న అండ్ December 3rd వీడియోలో మనము చూడండి, December 3rd వీడియో అనాలిసిస్లో కూడా మనం ఈ విధంగానే చెప్పామండి. మార్కెట్ ఎప్పుడైనా కూడా ఒక క్రమబద్ధంగా ఫాలో అవుతూ వస్తుంది. లోవర్ హై లోవర్ లో మెయింటైన్ చేస్తూ వస్తుందండి. చూడండి, డిసెంబర్ స్టార్టింగ్ నుండి హై ఫామ్ అయింది. ఇక్కడ హై ఫామ్ అయిన తర్వాత లోవర్ హై లోవర్ లో హై ఫామ్ అయిన తర్వాత కంటిన్యూస్గా ఫాల్ అయింది. చూడండి, మీకు అర్థమయ్యేటట్టు నేను డ్రా చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, హై అనేది ఫామ్ అయింది. సో హై ఫామ్ అయిన తర్వాత లిక్విడిటీ కొరకు హెవీగా ఫాలో అవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ వరకు వచ్చిందో మార్కెట్ 25,900 వరకు వచ్చింది. 26,080 నుండి ఒకప్పుడు 26,000, 25,000, 22,000 ఈ విధంగా రౌండ్ ఫిగర్ దగ్గర సపోర్ట్లు మా సైకలాజికల్గా సపోర్ట్లు ఉండేటివి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. మార్కెట్ ప్యూర్లీ లిక్విడిటీ బేస్డ్ ట్రేడింగ్ జరుగుతుందండి మార్కెట్లో. సో మనం లిక్విడిటీ అండ్ బయ్యింగ్ జోన్ సెల్లింగ్ జోన్ ఎక్కడైతే అవైలబుల్గా ఉందో ఆ దగ్గరనే మాత్రమే ట్రేడింగ్ అనేది తీసుకోవాలండి. ఒకవేళ మనకు సంబంధం లేని ట్రేడ్స్ కనుక ఓపెన్ అవుతాయి, మార్కెట్ హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా అప్పుడు ఎలాంటి ట్రేడింగ్ అనేది తీసుకోమండి. ఈరోజు మన కరెక్ట్ లెవెల్ అనేది కుదిరింది. మార్కెట్ ఖచ్చితంగా 25,758 దగ్గర అవుతుందండి. సమయం 10:40 కావస్తుంది. చూద్దాం. మార్కెట్ ఇక్కడ నుండి సైడ్ వేస్ వెళ్ళినా కూడా మనకు థీటా డికే అనేది పాజిటివ్గానే ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చినా కూడా మనకు ప్రీమియం అనేది హెవీగా ఫాల్ అయ్యి మనకు ప్రాఫిటే ఇస్తుంది. ఈరోజు ఖచ్చితంగా మనం ప్రాఫిటే బుక్ చేస్తామండి. చూడండి, హెవీగా ఫాలో అవుతుంది. కేవలం 10 నిమిషాల్లో ఆ బుల్ సైడ్ వెళ్ళిన జోన్ అనేది హై ఫామ్ చేసి ఇక్కడ బయింగ్ సిగ్నల్ ఇచ్చినా కూడా ఇది జస్ట్ ట్రెండ్ అనేది అవైలబుల్గా ఉందండి. ట్రేడింగ్ వ్యూలో జస్ట్ సూపర్ ట్రెండ్ మీరు పెట్టుకుంటే బై సెల్ సిగ్నల్ ఇస్తుంది. కాకుంటే ఎప్పుడు బై చేయాలి ఎప్పుడు సెల్ చేయాలి అనేది టెక్నికల్గా అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే మీకు అర్థమవుతుందండి. చూడండి మిత్రులారా, ఈ లైవ్ అనాలిసిస్ అండ్ నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఇలాంటివి మీకు ప్రతిరోజు కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మిత్రులు, ఆల్మోస్ట్ 20% ప్రాఫిట్ అనేది 15 to 20% ప్రాఫిట్ అనేది మన స్మాల్ అకౌంట్లో జరుగుతుంది. మరొకసారి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు
25,758 అనేది మన టార్గెట్ అండి. ఈరోజు చాలా బ్యూటిఫుల్గా ఫాలో అవుతుందండి మన అనాలిసిస్. ఇక్కడ కాల్స్ ఎందుకు సెల్ చేసాం, పుట్ ఎందుకు బై చేయలేదు? పుట్ అనేది నేరుగా బై చేస్తే ఈరోజు ప్రీమియమ్స్ హెవీగా ఉన్నాయి కాబట్టి మార్కెట్ 100 పాయింట్స్ ఫాలో అవుతే మనకు పుట్ ప్రీమియం అనేది 70 నుంచి 75 to 80 అంతవరకే పెరుగుతుంది. కాబట్టి మనం కాల్స్ని సెల్ చేసాం. ప్రాఫిట్ కొంచెం తక్కువ వచ్చినప్పటికి కూడా మనకు కాన్ఫిడెంట్తో ఉంటామండి ట్రేడ్లో. మన అనాలిసిస్ మీద కాన్ఫిడెంట్గానే ఉన్నాం, ఈ ట్రేడ్లో కూడా కాన్ఫిడెంట్గా ఉంటాం. ఇది ఎవరిని ట్రేడ్స్ తీసుకోవడానికి మనం చెప్పడం లేదండి, మీకు ఆల్రెడీ తెలుసు. మనం సెబీ రిజిస్టర్డ్ కాదు, మనకి ఎలాంటి లైసెన్స్ లేదు. సో ఇది మన సైకలాజికల్, మేము తీసుకునే ఈ ట్రేడ్కి సంబంధించిన సైకలాజికల్గా మేము ఏ విధంగా ట్రేడ్లో నిమగ్నమై ఉన్నామో మా యొక్క సైకలాజికల్ మూమెంట్స్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదేమన్నా మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కొరకు యూజ్ అవుతుందని. ఎవరైనా కానీ కాల్స్ ఇస్తాం మేము, మా ఛానల్ ఇదండి, మేము ఈ విధంగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము, ఇక్కడ కాల్స్ బయింగ్ ఆపర్చునిటీ ఇస్తాము, సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఇస్తాము అంటే అది ఖచ్చితంగా సెబీ రిజిస్టర్ అయి ఉండాలి, సెబీ నుండి లైసెన్స్ తీసుకొని ఉండాలి. అందుకే మనం సెబీ రెగ్యులేషన్స్ పాటిస్తూ మార్కెట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మన వీడియోస్ అనేటివి మీకు రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఎవరికి కూడా ఎలాంటి రికమెండేషన్స్ అనేది ఇవ్వడం జరగదండి మన ట్రేడింగ్ ఛానల్ తరపున. చూడండి మిత్రులారా, మార్కెట్ హెవీగా ఫాలో అవుతుంది. ఒకవేళ మనకు అగైనెస్ట్గా మార్కెట్ 150 పాయింట్స్ అగైనెస్ట్గా వస్తే మనం అక్కడ స్టాప్ లాస్ ఇవ్వడం జరుగుతుంది. 25,920 మనం ఎక్కడైతే కాల్ ఆప్షన్ని సెల్ చేశామో అదే రేంజ్లో మార్కెట్ అనేది అక్కడికి వచ్చినా కూడా మనకు మినిమం 20 to 30 పాయింట్స్ ప్రాఫిట్లోనే ఉంటాం. మనం కాల్ని 155 నుండి 157లో సెల్ చేసాం కదా, మార్కెట్ 100 పాయింట్స్ ఫాలో అయినా కూడా మనకు జస్ట్ 30 పాయింట్సే ప్రీమియం డికే అయ్యింది. చూడండి మిత్రులారా, అదే రివర్స్లో వెళ్ళినా కూడా 100 పాయింట్స్, రివర్స్లో వెళ్ళినా కూడా 100 పాయింట్స్ మార్కెట్ ప్రీమియం పెరగదు. మనం ప్రాఫిట్లోనే ఈరోజు ట్రేడ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. మీకు కనుక ఇలాంటి లైవ్ అనాలిసిస్ వీడియోస్, పోస్ట్ అనాలిసిస్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ మీకు కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన తెలుగు కమ్యూనిటీకి, అందులోనూ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ అండ్ ఇవన్నీ టెక్నికల్ అనాలిసిస్ పైన ఇంట్రెస్ట్ ఉన్న మన మిత్రులకు షేర్ చేయండి. సో ఈ విధంగా షేర్ చేయడం వల్ల మన ఛానల్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మనం ఏ విధమైన టెలిగ్రామ్స్ కానీ వాట్సాప్స్ గ్రూప్ కానీ మెయింటైన్ చేయడం లేదండి. ప్యూర్లీ యూట్యూబ్లోనే మనము పోస్ట్, ట్రేడ్కి సంబంధించిన లాస్ అయితే లాస్ పోస్ట్ చేస్తున్నాం, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ పోస్ట్ చేస్తున్నాం. చూడండి, ప్రతిసారి ఆ లైన్ అనేది ఫాలింగ్ వెడ్జ్ అని అంటామండి. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మనము పుట్ని బై చేసిన, కాల్స్ని బై చేసిన రెండు సైడ్ల మనము పదునుగా ఉన్న కత్తిని పట్టుకున్నట్టే అండి. ఎందుకంటే మార్కెట్ ఫాలో అవుతుంది కానీ అనుకున్నంత వేగంగా ప్రీమియమ్స్ అనేటివి పెరగవు. ఇక్కడే మీకు అర్థం అవ్వాలి. మార్కెట్ దాదాపు 25,930 నుండి 25,830 100 పాయింట్స్ ఫాలో అయింది, ఇంకా ఫాలో అవుతుంది. మన టార్గెట్ 25,758 అండి. అయినా కూడా 100 పాయింట్స్ ప్రీమియం ఇవ్వలేదు. చూడండి, ఈ వాలిటాలిటీ కారణంగా అప్ డౌన్. చూడండి, 25,758 అనేది మన టార్గెట్. సమయం 11 గంటల 1 నిమిషం. కేవలం 20 నిమిషాల్లో మనం లాస్లో ఉన్న అకౌంట్ ప్రాఫిట్లోకి వచ్చిందండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కనుక రివర్స్ తీసుకునే అవకాశం ఉంటే మనం ఎగ్జిట్ అవుదామండి. చూద్దాం, 157లో చేసిన దాన్ని చూడండి, వెరీ గుడ్ ప్రాఫిట్ అండి. ఇది ఆల్మోస్ట్ 20% ప్రాఫిట్లోకి వచ్చేసామండి. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు బయ్యింగ్ అనే ఆపర్చునిటీ, ఇక్కడ మార్కెట్ హెవీగా పైకి మళ్ళీ బుల్స్ ఎంటర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో మనం ట్రేడ్ ఎగ్జిట్ అవుతున్నామండి. హెడ్జ్డ్ పొజిషన్ కూడా ఎగ్జిట్ అయినాం, స్మాల్ అకౌంట్లో ఫస్ట్ ఎగ్జిట్ అయినామండి. 45,000 నుంచి 38,000 ప్రాఫిట్ డికే అయింది. సో మనం అనేది ఎగ్జిట్ అవుదామండి. సేఫ్గా మనం ప్లే చేసాం. మొదలు మన లాస్ -40,000 నుండి +68,000కి వచ్చాం కాబట్టి ఈరోజు మనము దాదాపు 2 అకౌంట్లు కలిసి 1,01,000 ప్రాఫిట్ చేసినట్లే. సో మార్కెట్ చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ మూమెంటం కూడా రావచ్చు. వాలిటాలిటీ ఉంది కాబట్టి ప్రీమియమ్స్ అనేటివి ఎక్కువ డికే అవ్వడం లేదు. సో అందువల్ల మనము పుట్స్ని బై చేయము, కాల్స్ని బై చేయము, అండ్ సెల్లింగ్ కూడా ఇంతటితో ఆపేస్తున్నాం. చూద్దాం మరి మార్కెట్ ఏ విధంగా మూమెంట్స్ ఇస్తుందో. మన టార్గెట్ అయితే ఈరోజు వచ్చేసి 25,758 అండి. వావ్, బ్యూటిఫుల్గా ఫాలో అయిందండి మార్కెట్. కాకుంటే మనము ఈ 12 గంటల
ఆ ప్రాంతంలో మార్కెట్ పైకి వెళ్తుంది కదా చూడండి, 11 గంటల క్యాండిల్లో 15 మినిట్స్ అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి మళ్ళీ అప్ సైడ్ 25,900 అప్ సైడ్ వెళ్తుందని చెప్పేసి మనం మన ట్రేడ్ని సేఫ్గా ఎగ్జిట్ చేసామండి. మనం పెట్టుకున్న లెవెల్ ప్రతిరోజు పనిచేస్తే ఆ కిక్కే అద్భుతంగా ఉంటుందండి. 25,758 అనేది మన టార్గెట్. కాకుంటే మనం జస్ట్ ఒక 40 పాయింట్స్ నుంచి 50 పాయింట్స్ ఆ రేంజ్లో ముందే మనము ఎగ్జిట్ అయినాము. అది కూడా ఎందుకంటే మార్కెట్లో వాలటైలిటీ ఉంది. మీరు ఇండియా విక్స్ చూస్తే నిన్న 10.8 ఆ రేంజ్లో ఉండే, ఇప్పుడు 11కి దగ్గరలో వచ్చింది. విక్స్ పెరుగుతుంది కాబట్టి వాలటైలిటీ ఇండెక్స్ మనం ట్రేడింగ్ ఎగ్జిట్ అవ్వడం జరిగింది. వాలటైలిటీ ఇండెక్స్ పెరిగినప్పుడు మనం హెవీగా లాస్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, చిన్న క్వాంటిటీ 900 క్వాంటిటీ తోటి ఎంటర్ అయినా కూడా మార్నింగ్ -40,000 వరకు చూసాం లాస్. అదంతా రికవర్ చేస్తూ +68లో క్లోజ్ చేసామంటే ఆల్మోస్ట్ మనం 1 lakh ప్రాఫిట్ చేసినట్టే. సో ఇది గొప్ప విషయం అండి. మా విషయంలో చూడండి, ఇక్కడ నుండి మార్కెట్ పైకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి, లేదా మార్కెట్ ఇక్కడనే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ నుంచి కిందికి ఫాల్ అవ్వడం అంటే అది పెద్ద హెవీ ఫాల్కు దారితీస్తుంది. ఒకవేళ మార్కెట్ కనుక రేపు 11 డిసెంబర్ 2025 ఈ రోజు కనుక 25,755 బిలో ట్రేడ్ అవుతూ 15 మినిట్స్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మార్కెట్ హెవీ ఫాల్ అనేది చూస్తాం. చూడండి, 12:40 1 అవర్ అవుతుంది మనం ట్రేడ్ ఎగ్జిట్ అయినా కూడా మనం ఎలాంటి పొజిషన్ అనేది తీసుకోవడం లేదండి. చూడండి మిత్రులారా, మన అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోలేదు. సమయం 2 గంటల 4 నిమిషాలు. ఇక్కడ నుండి మార్కెట్ చూడండి, 25,760 నుండి మళ్ళీ 25,850 వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ 90 to 100 పాయింట్స్ స్టాప్ లాస్ సెట్ చేసింది అందరికీ. సో అందువల్లనే మనం ట్రేడ్ 1 అవర్ బిఫోర్ ఎగ్జిట్ కావడం జరిగిందండి. ఎందుకంటే మనం సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉండడమే ట్రేడింగ్ యొక్క ఉద్దేశం అండి. మనం ట్రేడింగ్ చేసేది ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయడం అనేది మనం ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ రావడానికి మనం చేసే ఒక ఉద్యమం లాంటిది. మనకు ఉద్యోగాలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, ఏ విధమైన మనకు ప్రొఫెషనల్గా ఉండొచ్చు. మీరు ఏ విధమైన వృత్తిలో కొనసాగవచ్చు, వ్యాపారంలో కొనసాగవచ్చు అండి. కాకపోతే మీరు ఎంచుకున్న ఈ ట్రేడింగ్ అనే విధానాన్ని గ్యాంబ్లర్ మైండ్ సెట్ తోటి మాత్రము పాడు చేసుకోవద్దండి. ఒకసారి గ్యాంబ్లింగ్ అనేది మైండ్లో అలవాటైంది అనుకోండి, అది ఖచ్చితంగా అది నెగిటివ్కే దారితీస్తుంది. మీరు 90 డేస్లో సంపాదించింది ఒక 10 డేస్లో పోగొట్టగలరు. అంత పవర్ ఉంటుంది మార్కెట్కి. అదే మీరు ప్రాఫిట్ని లాక్ చేస్తూ లాస్ని చాలా తక్కువ లాస్ ఇస్తూ, ఎప్పుడైనా మా టార్గెట్ లాస్ని తక్కువలో ఇవ్వడం, ప్రాఫిట్ని ఎక్కువ తీసుకోవడంలో ఉంటుందండి. ఈరోజు మార్కెట్ పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ 25,758 వరకు వచ్చినప్పటికీ కూడా మేము మైండ్ పాడవ కూడా ఉండడానికి మనం ఇలా చేసినామంటే, రేపు కనుక మార్కెట్ అనాలిసిస్ చూసినట్లయితే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఖచ్చితంగా 25,480 ఈఎంఐ ఉంది కాబట్టి వస్తుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ కిందికి వచ్చి వాలటాలిటీని క్రియేట్ చేయడం చేస్తుందని మేము భావిస్తున్నామండి. ఇది ప్లాన్ 2, ప్లాన్ 3, ఇది కిందికి ప్లాన్ 1 అండి. ఖచ్చితంగా మీకు మా అనాలిసిస్ అండ్ మా వాల్యుబుల్ గైడెన్స్ ఏమన్నా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి, రేపటి అనాలిసిస్ 11th డిసెంబర్ 2025కి మనం రెడీగా ఉన్నాము. మీకోసం మరొక్కసారి మన ఛానల్ చూడండి. డైలీ మన ఛానల్లో 7,400 మెంబర్స్, ఆల్మోస్ట్ 7,000 to 8,000 మెంబర్స్ చూస్తున్నారండి. కానీ సబ్స్క్రైబర్స్ డైలీ 1 నుండి 2 ఆ విధంగానే చేస్తున్నారు. ఖచ్చితంగా మన తెలుగు కమ్యూనిటీకి, ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వారికి, మార్కెట్ గురించి అవగాహన పెంచుకోవాలి అని అనుకుంటున్న వారికి మనం రా టైప్ అనాలిసిస్ని అందిస్తామండి. ఎక్కడ కూడా న్యూస్ బేస్డ్ కానీ, టెక్నికల్గా కానీ ఎక్కడ కూడా అవసరం లేదండి. మన ప్రైస్ బేస్డ్ అనాలిసిస్ని, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ జోన్స్ ఏ విధంగా మీకు ప్రొవైడ్ చేయగలమో మేము చేస్తామండి. కాకపోతే దీన్ని ఎవరు కూడా అనుకరించి మీ యొక్క లాస్ ప్రాఫిట్ని మనకు సంబంధం లేకుండా మీరు చూసుకోవాలండి. మేము ఎలాంటి పెయిడ్ కోర్సెస్ కానీ, ఎలాంటి ఛానల్స్ కానీ రన్ చేయడం లేదు. జస్ట్ మా పోస్ట్ అనాలిసిస్ని లేదా ఫ్యూచర్ ప్రిడిక్షన్ని మాత్రం అందిస్తున్నాము. మీ యొక్క లాస్కి మీరే బాధ్యులు, మీ యొక్క ప్రాఫిట్కి కూడా మీరే బాధ్యులండి. ఓకే, ఇది ఎలాంటి పెయిడ్ కంటెంట్ కూడా మనం చేయడం లేదు. మిత్రులారా, చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ 40 పాయింట్స్ మార్కెట్ ఈరోజు ఓపెన్ అయిన దానికి డౌన్లో ట్రేడ్ అవుతుంది. అండ్ మన నిఫ్టీ ఇండెక్స్ వచ్చేసి రేపటి కోసం సిద్ధంగా ఉన్నామండి. గ్యాప్ డౌన్ అయితే ప్లాన్ 1, గ్యాప్ అప్ అయితే ప్లాన్ 2, సైడ్ వేస్ అయితే ప్లాన్ 3 అండి.
రేపటి అనాలిసిస్ వీడియో కోసం ఈరోజు సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.